నమస్కారం యూట్యూబ్ ప్రేక్షకులకు మిత్రుబుల్ వీ ఛానల్ స్వాగతం. ఈరోజు మనం చేయబోతున్నాం పెరుగును ఎలా తోడు వేసుకోవాలి అనేది నేను చూపించబోతున్నాను గైస్. పెరుగు తోడు వేసేది ఏం చూపించాలి అని అనుకుంటుందేమో. మన ఆడవాళ్ళకి ఈ చలికాలంలో పెరుగును త్వరగా తోడు వేసి పెట్టడం అనేది పెద్ద టాస్క్గా మారుతుంది. కాబట్టి ఇలాంటి ఇబ్బంది లేకుండా మనకు కమ్మటి పెరుగు, గడ్డ పెరుగును ఎలా తయారు చేసుకోవాలనో చూపించబోతున్నాను గైస్. దానికి ముఖ్యంగా ఈ ఖాళీ గిన్నె మనకి అవసరం గైస్. ఇంతవరకు యూట్యూబ్లో కూడా ఎవరు చూపించిన విధంగా చూపించబోతున్నాను గైస్. ఈ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి. అప్పుడే మనకు కమ్మటి గడ్డ పెరుగు ఎలా తయారు చేయాలనో అర్థమవుతుంది. దీనికి ముందుగా ఒక గిన్నెలోకి ఒక 1/2 లీటర్ పాలు తీసుకోవాలి. వీటిని స్టవ్ మీద పెట్టేసుకొని ఒక పొంగు వచ్చేంత వరకు కాగనివ్వాలి. ఫస్ట్ గిన్నెని కడిగి కొన్ని నీళ్ళు తేమ ఉంటే చాలు మనకి. ఎందుకంటే మనం పాలు కాగబెట్టినప్పుడు కింద అడుగున గిన్నెకి అతుక్కోకుండా ఉంటుంది అలా నీళ్ళు ఉండడం వల్ల. ఇలా ఒక పొంగు వచ్చిన తర్వాత ఈ పాలు కొంచెం చల్లారిన తర్వాత, అంటే మరి గోరువెచ్చగా ఉండకూడదు, గోరువెచ్చ కంటే కొంచెం ఎక్కువ కాలుతా ఉండాలి. మనము ఏళ్ళు పెడితే ఏళ్ళు కాలకూడదు, పాలు మాత్రమే కాలాలి. అంత వైన్ ఉన్నప్పుడు మనము ఇంకొక గిన్నెలోకి వీటిని ఇలా తీసుకోవాలి. మనము ఈ వీడియో క్లిప్లో చూపించిన విధంగా పాలను పైనుంచి పోసుకోవాలి. అలా పోసుకోవడం వల్ల మనకి పైన కూడా బాగా నురగా కూడా వస్తుంది చూడండి గైస్. అప్పుడు మనము దీంట్లోకి ఒక స్పూను పెరుగును తోడు వేసుకోవాలి. ఇలా తోడు వేసుకున్న తర్వాత మనము ఏళ్ళు పెట్టి అలా అనాలి. తర్వాత దీనిపైన ఒక మూత మూసేసుకొని పెట్టేసుకోవాలి. మనకి నిండుగా ఉన్నాయి కదా, మనము ఇలా బోర్లించి ప్లేటు పెట్టడం వల్ల మనకి పాలు అనేవి ప్లేటు కాకుండా ఉంటాయి. ప్లేటును కనుక వెలికిల పెడితే ఈ గిన్నెకి, ఈ ప్లేటుకే మొత్తం ఆనదగా మొత్తం అవుతుంది. కాబట్టి అలా కాకుండా ఉండడానికి ఇప్పుడు ఒకటి ఖాళీ గిన్నె తీసుకోవాలి. ఇదే మనకు మెయిన్. ఈ ఖాళీ గిన్నెతోటి మనము 2 గంటల్లో తీయటి గడ్డ పెరుగును తయారు చేసుకోవచ్చు. దీన్ని ఎలానో చూపిస్తాను చూడండి. ఈ గిన్నెను ఈ మనము తోడు వేసుకున్నాం కదా, ఆ గిన్నె పైకి ఇట్లా బోలించుకోవాలి. ఇలా మనము బోలించడం వల్ల దీంట్లోకి గాలి అనేది దూరదు. అందువల్ల మనకు ఎంతటి చలికాలంలోనైనా 2 గంటల్లో తీయటి గడ్డ పెరుగు పెడుతుంది. మనం తోడు వేసుకున్న పాలు 2 అవర్స్ తర్వాత చూస్తున్నాం చూడండి గైస్. మనకి ఎంత బాగా పేరిందో ఈ పెరుగు అనేది. దీన్ని తీసి కూడా చూపిస్తాను చూడండి గైస్. ఇలా మనం ఒక స్పూను తీసుకొని దీన్ని చూస్తుంటే మాత్రము నాకు జున్ను గుర్తుకొస్తుంది గైస్. జున్ను కూడా ఇట్లనే సాఫ్ట్గా గడ్డలాగా చాలా బాగుంటుంది. జున్నును కూడా జున్ను పాలు లేకుండా చేసుకునే విధానం చూపిస్తాను గైస్. ఎప్పుడు కావాలంటే మనము జున్నును అప్పుడు ఈజీగా తయారు చేసుకోవచ్చు. చూడండి గైస్, మనకు ఎంత బాగా గడ్డలాగా వచ్చేసింది. మన దగ్గర ఈ ఒక్క మెథడే కాకుండా ఇంకా చాలా రకాల మెథడ్స్ కూడా ఉన్నాయి గైస్. పెరుగును ఎట్లా తొందరగా ఇలా తోడేంటి వేసుకోవచ్చో అనేది. అలాగే ఇట్లా పేరిన తర్వాత మీరు దయచేసి ఫ్రిడ్జ్లో పెట్టద్దు. ఫ్రిడ్జ్లో పెట్టకుండా దీనిపైన ఒక తడి క్లాత్ను కప్పి పెట్టండి. రోజంతా తాజాగా తీయటి కమ్మటి గడ్డ పెరుగును ఆస్వాదించవచ్చు. అలాగే మరుసటి రోజు కూడా మనకి పుల్లగా కాకుండా ఉండాలంటే ఒక గిన్నెలో రాత్రి పడుకునే ముందు ఒక గిన్నెలో నీళ్లు పోసి, చల్లటి నీళ్లు, ఇంకా ఎట్లా ఈ క్లైమేట్కి మనకు నీళ్ళు కూడా చల్లగానే ఉంటాయి. ఆ నీళ్ళల్లో మనము ఈ పెరుగుని పెడితే మరుసటి రోజు కూడా తాజాగా ఉంటుంది ఈ పెరుగు. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్, కమెంట్ అండ్ గంటను అలా పెట్టుకోండి గైస్. ఈ వీడియో బాయ్.